హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తిరుపతిలో ఉన్నటువంటి ఐఐఎస్సిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అనేటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలో ఆఫీసర్ గ్రేడ్ 2తో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా ఐఐఎస్సిఆర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో రెండు రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించింది, ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించింది. సపరేట్ నోటిఫికేషన్స్ అనేవి దీనికి ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, రెండు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఇక ఆఫీసర్ గ్రేడ్ 2 జాబ్కి 62,130 రూపాయల పర్ మంత్ శాలరీ వస్తుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి అయితే 30,000 వరకు శాలరీ వస్తుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఐఐఎస్సిఆర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకైనా దీనికి ఈక్వల్ రైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, క్వాలిఫికేషన్ ఏముండాలి, శాలరీ ఎంత ఉంటుంది, అలవెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఇలా అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్తో పాటుగా తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఒకటి కూడా మిస్ చేయకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2తో పాటుగా మరొక నోటిఫికేషన్ ఉంది. ఇది సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఈ విధంగా రెండు రకాల నోటిఫికేషన్స్ కోసం నోటిఫికేషన్ నెంబర్ 28 అలాగే నోటిఫికేషన్ నెంబర్ 26 ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి అప్లికేషన్ చేసుకోవడానికి. అయితే ఈ ఐఐఎస్సిఆర్ తిరుపతి అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక రీసెర్చ్, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అయితే కంట్రీలో దేశవ్యాప్తంగా ఐఐఎస్సిఆర్కి పెద్ద పేరు ఉందండి. సో కాబట్టి ఇందులో కన్నా మీరు జాబ్స్కి సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తే మీకు మంచి గౌరవం ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మొదటగా టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనే జాబ్కి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మీరు ఏం చేయాలి, టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనేవాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీనికి సంబంధించి మీకు ఒక ప్రాజెక్ట్ అనేది అలాట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే నిఫా వైరస్ అండ్ హెండ్రా వైరస్కి సంబంధించినటువంటి డ్రగ్స్ ఏవైతే డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ రీసెర్చ్లో మీరు పాల్గొనాల్సి ఉంటుంది. ఒక ప్రొఫెసర్ ఉంటారు, వాళ్ళకి మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో జరిగేటువంటి ఒక ప్రాజెక్ట్. అయితే ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక వేకెన్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో నెలకి ఎంత శాలరీ ఉంటుందంటే 57,000 రూపాయల శాలరీతో పాటుగా మనకి 9% హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. సో 9% 57,000లో 9% అంటే నియర్లీ మనకి 5,000 వరకు ఎక్స్ట్రా, అంటే ఈ 62 నుంచి 63,000 మధ్యలో మనకి శాలరీ అనేది వస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 50 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మినిమం ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మనకి ఇక్కడ 3 రకాల క్వాలిఫికేషన్ అనేవి ఇచ్చారు. అందులో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ అనేటువంటి కోర్స్ చేసిన, లేదా 4 ఇయర్స్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ సైన్స్లో చేసిన దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ చేసిన వాళ్ళు, లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్ చేసిన వాళ్ళు, లేదా బీవీఎస్సీ చేసిన వాళ్ళు, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా బయోటెక్నాలజీలో కానీ,
లేదా మెడిసిన్లో కానీ ఎవరైతే డిగ్రీ చేసుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది రీసెర్చ్ డెవలప్మెంట్లో, ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లో కానీ, సైంటిఫిక్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్లో కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో 4 ఇయర్స్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పైన చెప్పినటువంటి డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చేసిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ లేదా ఎంటెక్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి డాక్టోరల్ డిగ్రీ ఇన్ బయోలాజికల్ లేదా న్యాచురల్ లేదా లైఫ్ సైన్సెస్లో చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేవి అట్లీస్ట్ ఒకటైనా కూడా వీళ్ళు ఆథర్గా చేసి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ చూడండి ఎసెన్షియల్ అని ఇచ్చారు కదా, ఈ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అని అడిగారు కదా, ఈ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సెల్ కల్చర్లో, వైరస్ రీసెర్చ్లో, ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ప్యూరిఫికేషన్లో, మాలిక్యులర్ బయాలజీ టెక్నాలజీస్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఈ జాబ్కి కూడా మనకు ఒక ప్రాజెక్ట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్కి అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్కి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే జాబ్కి అప్లికేషన్ చేసే వాళ్ళకి ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎసెన్షియల్ అని అడిగారు కదా, ఈ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉన్నా లేకపోయినా మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే డిజైరబుల్గా మనకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అడిగారు. ఎంఎస్ ఆఫీస్, డాక్యుమెంటేషన్, అఫీషియల్ కరస్పాండెన్స్లో మీకు నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన మీకు ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ అండ్ మల్టీ టాస్కింగ్ అబిలిటీస్ అనేవి మీకు ఉండాలి అంటున్నారు. ఇక ఫెలోషిప్కి సంబంధించి మీకు ఎంత శాలరీ ఉంటుంది అంటే బేసిక్ 24,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. దానికి 9% హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. నియర్లీ మీకు 26,000కు పైగా శాలరీ అనేది మనకి వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ జాబ్కి కూడా 50 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి గూగుల్ ఫామ్ లింక్స్ అనేవి సపరేట్గా ఇచ్చారు. సో నేను లింక్స్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. దీనిపైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏంటి టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ ఇది వచ్చి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినటువంటి గూగుల్ ఫామ్ని మీరు ఆన్లైన్లో ఫిల్ చేసి మీ ఫోన్లోనే ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఏంటి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే జాబ్కి మీరు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుంది. బట్ ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, టెక్నికల్ ఆఫీసర్ గ్రేడ్ 2. దీనికి మాత్రం మీరు తప్పనిసరిగా ఏం చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని వాళ్ళు నోటిఫికేషన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయమన్నారో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో అప్లికెంట్ షుడ్ సెండ్ దేర్ అప్లికేషన్స్ బై ఈమెయిల్ ఐడి. మీరు ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఎంటీది దాన్ని ఫిలప్ చేసి దానికి కావాల్సినటువంటి రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అటాచ్ చేసి వాటిని పీడిఎఫ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ప్రాజెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ @labs.iiscr.tirupati.ac.in ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఈ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే దానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క రోజు ఉంది. ఓకేనా? ఈ విధంగా మీరు సపరేట్గా చూసుకోవాలి. రెండింటికి ఒకే లాస్ట్ డేట్ అని అనుకోవద్దండి. ఐ షో యూ క్లియర్లీ. సో ఇది April 23 అనేది
టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అప్లికేషన్ చేయడానికి, అంటే మెయిల్ సెండ్ చేయడానికి. గూగుల్ ఫామ్ ఫిల్ చేయడానికి దీనికి 21 ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్. సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి 21 అనేది లాస్ట్ డేట్ అన్నమాట గూగుల్ ఫామ్ ఫిల్ చేయడానికి. సో రెండింటి యొక్క నోటిఫికేషన్ లింక్ని సపరేట్గా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దానిపైన క్లిక్ చేసి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.